తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని యావత్ హిందూ సమాజం ఎదురు చూస్తోందన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఎప్పుడో కలవాలని, పార్టీలో ఎంపీ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం అవసరం ఉందన్నారు. బీజేపీలోకి పెద్ద నేతలు ఎవరూ చేరరని, ఆసక్తి చూపినా వాళ్ళని రానివ్వరని తప్పుపట్టారు. ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే కొత్తవారు ఎలా వస్తారంటున్న రాజాసింగ్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. మనతో గోసంహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. ఏదైతే మొన్న బీజేపీలో జరిగినటువంటి పరిణామాలపైన ఆయన స్పందించడం జరిగింది. ఏదైతే బండి సంజయ్, అదేవిధంగా ఈటెల రాజేందర్ కలయికపైన కూడా ఆయన మాట్లాడారు. అనే ఉద్దేశం ఏంది, అసలు బీజేపీ రాష్ట్రంలో అధికారం రావాలంటే ఏమి కావాలని ఆయన కోరుకుంటున్నారు, ఆయన మళ్ళీ బీజేపీలోకి వెళ్లేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఆయన మాటల్లో వినేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 2 రోజుల క్రితం బీజేపీ సంబంధించినటువంటి ఈటెల రాజేందర్, అదేవిధంగా బండి సంజయ్ కూర్చోవడం జరిగింది. వాళ్ళిద్దరితో అభయ్ పాటిల్ కూర్చోబెట్టి మాట్లాడినటువంటి నేపథ్యం, వాళ్ళలో సఖ్యత కూడా కుదిరింది అనేటువంటి సంకేతాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అది ఎప్పుడో కలవాలి. మా అభయ్ పాటిల్ గారు, మా కిషన్ రెడ్డి గారు, మా లక్ష్మణ్ గారు ఈ పని ఎప్పుడో చేయాలి. ఇప్పుడు చేసినారు, మంచిదే. నేనేమనుకుంటున్నా అంటే జస్ట్ ఫిజికల్గా కలిసినారు, ఇంకా మనసు కలవాలి. ఫిజికల్గా కలవకండి, మనసు కూడా కలవాలి. వీళ్ళిద్దరు కాకుండా చాలా మంది ఎమ్మెల్యేస్ కానీ, చాలా మంది ఎంపీస్ కానీ ఒకటిపైన ఒకట కొద్దిగా ఉంది, ఈగోజం అనొచ్చు, ఏదో ఉండొచ్చు. వాళ్ళు కూడా కలవాలి. ఫిజికల్ కాదు, మనసు కలవాలి. అది కాకుండా బూత్లో ఉన్న కార్యకర్త నుంచి సీనియర్ వరకు ప్రతి ఒక్క వ్యక్తికి కలవాలి. అప్పుడే కదా పార్టీ ముందుకెళ్తుంది. ముందు నుంచి రాజాసింగ్ డిమాండ్ చేసేది ఏంది ఫస్ట్ అది అర్థం చేసుకోండి. రాజాసింగ్, నీ కాన్స్టిట్యున్సీలో మేము వేరే క్యాండిడేట్ పెడతాం, ఐ హ్యాపీ. నువ్వు ఇంట్లో కూర్చో, ఐ హ్యాపీ. నువ్వు రాజకీయం నుంచి తప్పిపోరు, సన్యాసం తీసుకో, ఐ హ్యాపీ, రెడీ. కానీ మీ పైన నమ్మకం ఏ విధంగా నేను చెయ్యాలి, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలని యావత్ తెలంగాణలో ఉన్న హిందూ సమాజం మీ వైపు చూస్తుంది. కానీ మీరెక్కడ చూస్తున్నారు? మీరు ఎక్కడున్నారు? అదే ఒకటిపైన ఒకటి కౌంటర్ చేయాలి, కామెంట్ చేయాలి, కొట్లాడుకోవాలి. ప్రజల్లో ఏం మెసేజ్ పోతుంది? అరే బీజేపీలో ఉన్న పెద్ద నాయకులు ఒక్కటి లేదురా భయ్, వీళ్ళపైన ఏం నమ్మకం పెట్టుకొని మనం ఓటేద్దాం, వీళ్ళపైన నమ్మకం పెట్టుకొని వీళ్ళు గవర్నమెంట్ ఎందుకు తీసుకొని రావాలని ఆ విధంగా మెసేజ్ చాలా పోయింది. గతంలో కలిసినారు, మంచిదే. ఇంకా ప్రతి ఒక్క వ్యక్తిని కల్పించే బాధ్యత భారతీయ జనతా పార్టీలో ఉన్న చాలా మంది సీనియర్ ప్రతి ఒక్క వ్యక్తికి కల్పించే బాధ్యత వీళ్ళు తీసుకోవాలి. అభయ్ పాటిల్ గారు కానీ ఇంకా పెద్ద నాయకులు తీసుకోవాలి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ఉన్నది మనకు నవంబర్, డిసెంబర్. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ చాలా నష్టపోయింది, మొత్తం జీరో అయిపోయింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికను కానీ ఏదైనా ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పైన నమ్మకం ప్రజలు చెయ్యరు, ఓటు కూడా వేయరు. ఆ విధంగా ఒక మూమెంట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు 2 పార్టీలు, బీఆర్ఎస్, బీజేపీ. ఆ 2 వైపు జనాలు చూస్తున్నారు. అసలు ఏ పార్టీకి మనం ఓటేసి ఇక్కడ మేరు గెలిపిస్తామని ప్రజలు కూడా అయోమయంలో ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు బూత్ స్థాయి నుంచి సీనియర్ వరకు కార్యకర్తల్ని కలవండి, కలిపియండి. ప్రతి ఒక్క డివిజన్లో, ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క పార్లమెంట్ ఏరియాలో కార్యకర్తల్లో గ్యాప్ చాలా ఉంది. ఎమ్మెల్యేకి కార్యకర్తలకి గ్యాప్ ఉంది, ఎంపీకి ఎమ్మెల్యేకి గ్యాప్ ఉంది, మన ఓటర్స్ మధ్యలో గ్యాప్ ఉంది. అది కల్పియండి. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఎట్లా ఉంటుంది రాజాసింగ్ యొక్క పాత్ర, ఏ విధంగా ఉండబోతుంది? గోసమాల్ వరకు పరిమితం అవుతుందా, లేకుంటే వీళ్ళ పార్టీ కనుక టికెట్లు ఇస్తే వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేస్తారా? ఇంకేమన్నా వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా రాజాసింగ్ దగ్గర? కష్టం అండి, ఎందుకంటే ఇప్పుడు ఇది జూలై, చాలా తక్కువ సమయం. ఈ తక్కువ సమయంలో మీరు ఏం చేయలేరు. నేను ముందే చెప్పిన, వీళ్ళు మారరు, మాకే మారేసేస్తారు వీళ్ళు. అందుకోసం మీరే చూస్తారు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 3 మేయర్లు అవుతారట. 3 మేయర్లో ఒక్క మేయర్ సీటులో సగం సీటు గెలిచి చూపెట్టండి. మీరు అంటున్నారు మేము 3 సీట్లు గెలుస్తాం, 3 మేయర్ మా అవుతుంది అంటున్నారు కదా. చూసుకోండి మీరే, ఈ రాసి పెట్టుకోండి. ఎన్టీవీ న్యూస్ ఇవాళ నేను చెప్పినది రాసి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఒక్క మేయర్ సీట్లో సగం గెలిచినా చాలా పెద్ద మాట. అంటే బీజేపీ కొరకు రాజాసింగ్ ఎందుకు పనిచేయరు? ఒక నిజంగా బీజేపీ గెలవాలని చెప్పేసి అనుకుంటున్నటువంటి రాజాసింగ్ ఇక్కడ మేయర్ సీట్లను గెలిపించేందుకు ఎందుకు ప్రయత్నం చేయరు?
పని చెయ్యనియరు. ఇంకోటి, నా కాన్స్టిట్యున్సీలో మీ రాజ్యం, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో మీ రాజ్యం, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో మీ క్యాండిడేట్లు అపాయింట్ చేస్తున్నారు. ఆయన డమ్మీ ఉన్నాడా, పని చేస్తాడా, పని చేయడా, ఇంట్లో పనుకుంటాడా, తాగబోతాడా, ల్యాండ్ గ్రాఫరా చూడరు. నా మంచి నాకు సల్యూట్ కొడతాడు, నా ఆఫీస్లో వచ్చి టేబుల్ జాబ్ చేస్తాడు, టికెట్ ఇచ్చేసి. ఎన్నో సంవత్సరాలు ఇదే తమాషా జరుగుతుంది తెలంగాణలో. ఎమ్మెల్యే టికెట్ కానీ, కార్పొరేటర్ కానీ, సర్పంచ్ ఎలక్షన్ కూడా అయితే అదే జరిగింది. నా మంచిలోనే బీజేపీని సర్వనాశనం చేసినారు వీళ్ళు. బీజేపీ కనుక పిలిచి మీకు బాధ్యతలు అప్పచెప్తే ఏంది? ఇయర్ అది ఏం బాధ్యత ఇయ్యరు. బాధ్యత ఏమి ఇస్తారంటే ఒక వాచ్మెన్ బాధ్యత నాకు ఇవ్వచ్చు. బీజేపీ గేట్ ఉంది కదా, ఆ గేటుని ఎవరు లోపట బయట రావద్దు, ఆ బాధ్యత అయితే పక్కా ఇస్తారు. మిగతా నా కాదు, ఏ ఎంపీ కానీ ఏ ఎమ్మెల్యే కానీ పెద్ద బాధ్యత ఇయ్యరు. ఇస్తే వాళ్ళు ఖతం అయిపోతారు, అందుకోసం వాళ్ళు ఇయ్యరు. ఇది రాజాసింగ్ గారు చెప్తున్నటువంటి విషయం. ఒకవేళ తాను రాజకీయాల్లో ఉండాలనుకుంటే వేరే రాష్ట్రాలకు వెళ్లి అక్కడి నుంచి పోటీ చేస్తారు తప్ప ఇక్కడ ఉండను అనేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక బీజేపీలోకి పెద్ద పెద్ద లీడర్లు వస్తారని గత కొన్ని సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నారు, కానీ అలాంటి పరిస్థితి ఇక్కడ జరగలేదు. ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు వాళ్ళని రానియరు అనేటువంటి విషయాన్ని కూడా వారు అంటున్నారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలు ఏవైతే 3 కార్పొరేషన్లలో ఒక్క కార్పొరేషన్లో కూడా సగం సీట్లు గెలుచుకునేటువంటి పరిస్థితి బీజేపీకి లేదనేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజా రమేష్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.